హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు మీకు బఠానీ చాట్ ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది అచ్చం మనం బయట చాట్ బండి దగ్గర తినే చాట్ టేస్ట్ లాగే ఉంటుందండి. దీనికోసం ఉడకబెట్టుకున్న బఠానీలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టుకున్న పల్లీలు, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, ఒక చిన్న టమాటా, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోండి లేదా ఆయిల్ వేసుకోండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. జస్ట్ ఒక 1 నిమిషం ఫ్రై చేసుకోండి చాలు. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి, జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు, కారం, ఒక చిన్న స్పూన్తో ధనియా పౌడర్, అలాగే ఒక చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోండి. మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ మసాలాలు వేయనవసరం లేదండి, మనకి జస్ట్ టేస్ట్ వచ్చినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న బఠానీలు, ఉడకబెట్టుకున్న పల్లీలు, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో మనం వేసేవన్నీ ప్రోటీన్ ఫుడ్డేనండి, అందుకని మనం అప్పుడప్పుడు తినచ్చు, ఏం పర్వాలేదు. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆల్రెడీ మనం వేసుకున్నవన్నీ ముందుగానే ఉడకబెట్టుకున్నాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. తర్వాత పప్పు గుద్దుతో జస్ట్ లైట్గా స్మాష్ చేసుకోండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది సేమ్ మనం చాట్ బండి దగ్గర తినే చాట్ టేస్ట్ లానే ఉంటుంది. ఎవరైనా చాట్ బాగా మిస్ అవుతున్నారా? అయితే తొందరగా మీ ఇంటి దగ్గర చాట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల నిమ్మరసం, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ. దీనికోసం ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ ద్వారా తెలియచేయండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన కాస్త ఆనియన్స్, టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.